రేపు 11వ తేదీ జరిగేటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో 10వ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు వీరమ్మ గారు నిలబడతా ఉన్నారు. వారి గుర్తు కారు గుర్తు పైన మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆశీర్వదిస్తారని చెప్పేసి మరి మీ బస్తీకి రావడం జరిగింది. సోదరులారా, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎన్నిక ఆసిమాసి ఎన్నిక కాదు. మన భవిష్యత్తుని, మన ప్రాంత అభివృద్ధిని, సంక్షేమాన్ని నిర్ధారించేటువంటి ఎన్నిక అని చెప్పేసి మీరు మర్చిపోవద్దని చెప్పేసి మిమ్మల్ని వినమ్రంగా కోరుతా ఉన్నా. గాలి మాటలు, మాయ మాటలు, మోసం, దగ, మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన తర్వాత 4.5 కోట్ల ప్రజానికానికి పంగనామాలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఓటేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. 6 గ్యారెంటీల పేరుతోనే మరి ఒక కార్డు ఇచ్చి, సంతకాలతో కూడినటువంటి కార్డు, రేవంత్ రెడ్డి గారి సంతకం, బట్టి విక్రమార్క గారి సంతకం, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు వారిద్దరు ఉన్నారు, వారిద్దరు సంతకాలతో కూడినటువంటి కార్డు ఇచ్చి మరి దాన్ని మీరు జాగ్రత్తగా ఇనుప పెట్టెలో పెట్టుకోండి. మరి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులలో అమలు చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పారు. 100 రోజులు దాటింది కాక 26 నెలలు అవుతా ఉంది. 26 నెలలలో ఎవరికైనా మహిళా సోదరి మళ్ళకి ఇస్తారన్నటువంటి 2600 రూపాయలు వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే కేసీఆర్ గారు ఆడబిడ్డల పెళ్లిళ్ళకి తులం బంగారం ఇస్తా ఉన్నారు. మరి మేము ప్రభుత్వానికి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. మా తులం బంగారం ఎవరైనా ఆడబిడ్డల పెళ్లిళ్ళు జరిగితే మన బస్తీలో, మన డివిజన్లో ఎక్కడైనా ఏ ఒక్క మహిళా సోదరి మనకి వచ్చిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అట్లాగే నిరుద్యోగులకి క్యాలెండర్ ఇస్తా అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎవరికైనా 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి నిరుద్యోగులు ప్రశ్నిస్తే అశోక్ నగర్ లో, హైదరాబాద్ నుండి పట్టకపోయి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు. మరి మీ తరఫున 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావయ్యా అని చెప్పేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మన నాయకులు అడిగితే వారిని పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తా ఉన్నారు. మరి ఇంకా గట్టిగా మీరు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కొల్లగొట్టి లక్షలాది రూపాయలు మీ జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని అడిగితే మీ గుడ్లు తీసి గోళీలాడతా, మీ పేగులు మెడలేసుకుంటా, మీ డొక్క తీసి డోలి కడతా.